మహాశివుని చరితం మనోల్లాసం భరితం. మునులంతా కలిసి చేసిన ఆ వినమ్ర పూర్వకమైన అర్థింపునకు మౌనీంద్రుడు ఎంతగానో సంతోషించాడు. ముని శ్రేష్ఠులారా, మీరు సామాన్యులు కారు. ప్రతి నిమిషం భగవత్ ఆరాధనలో తనువు మనసులను విలీనం చేసి తపోస్తోత్రములు మీరు నియమనిష్టలతో కూడిన సదాచార సంపన్నులు, సచ్చీలురు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది. కాబట్టి మీలాంటి అభిలాష వారికి చెప్పగలగడం కూడా ఒక విశేషం. ఆ భాగ్యం నాకు మీ వల్లనే ఎప్పుడు కలుగుతూ వస్తుందో మళ్ళీ ఆ అవకాశం రావడం నా పూర్వజన్మ విశేషం. కాబట్టి నేను కూడా ధన్యుణ్ణి అన్నాడు సూతుడు మరింత భక్తిభావంతో. మళ్ళీ సూత మహర్షి ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండని అర్థించడంలోనే మీరెంత ఉన్నత చరిత్రలో అర్థమవుతుంది. అయినా మీరు కోరిన కోరికలు సామాన్యమైనది కాదు. ఆదిపురుషుడైన పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తర్వాత అంతా తెలిసినట్టే ఉంటుంది. కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషను రేకెత్తిస్తుంది. సనాతనుడు ఆయనే సర్వేశ్వరుడు. లీలలు చాలా విచిత్రమైనవి. ఆయన చేతిలో ఎవరికి అంతా తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టి ఆయనే సృష్టి. ఒక్కసారి మార్కండేయుని గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వాణి విరించులకు భక్తితో నమస్కారం చేసి, విధాత, నాకు పరమేశ్వరుని గురించి ఆయన మహత్యాన్ని గురించి కూలకాషంగా తెలియచేసి ధన్యుణ్ణి చెయ్యి అంటూ ప్రార్థిస్తాడు. అందుకు బ్రహ్మ, నాయనా, శివుడి గురించి తెలుసుకోవాలంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు. కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెబుతాడు. బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసర వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ శేషతలంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుండగా శయన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేశారు. మార్కండేయుడు ఆ స్తోత్రానికి పరవశుడై, శ్రీహరి, మార్కండేయ, నీవు వచ్చిన పని చాలా విశేషమైనది. పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలని అభిలాష, ఉత్సాహకత, సంకల్పం ఎంతో ఉత్పన్నమైనవి. అయితే మహాశివుని గురించి అశాంతం తెలిసిన వారు ఎవరూ లేరు. కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు వాసుడు. మన సంకల్పం మంచిదైతే అది ఎలాగైనా నెరవేరుతుంది. ఒక్కసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా, విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ కథలో నీతి ఏంటంటే, శివపురాణంలో ఏదైనా మనం సాధించాలి అనుకుంటే పట్టుదలతో, సంకల్పంతో ముందుకెళ్తుంటే కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా మనకు ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని, బలాన్ని ఇవ్వమని ఆ ఈశ్వరుని కోరుకుంటూ ముందుకు పోవాలి. కానీ వెనకడుగు వేయకూడదు. ఆలోచించి ఆచితూచి మనం ఎప్పుడైతే ముందుకెళ్ళగలుగుతామో విజయానికి సంకేతంగా మనం నిలుస్తాము. కాబట్టి ఈ కథ విన్నవారు బాగా అర్థం చేసుకొని వినేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వారికి కూడా తెలియచేయండి. మీకు చేతనైతే చదివి వినిపించండి, మీకు చేతనైతే వినిపించండి, మీకు చేతనైతే వారిని భక్తి మార్గంలోకి వచ్చేలాగా ప్రయత్నించండి. ఆ పుణ్యం మీ కుటుంబానికి, మీకు వస్తుంది. మీ కర్మఫలాలు తీసివేస్తుంది. కాబట్టి మన సంకల్పం మంచిదైతే అది ఎలాగైనా నెరవేరుతుంది. ఒక్కసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకండి అని దేవుడే చెప్తున్నాడు. విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకండి. అది
తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సంకల్ప బలంలో చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి అంటే మనకి ఏకాగ్రత, నమ్మకం ఉంటే అది తీరేందుకు భగవంతుడి సాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమేనని గ్రహించాలి. మార్కండేయుడు ఇప్పుడు ఇదే జరిగింది. మహాశివుని మహిమల గురించి తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయునిలో బలంగా ఉంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికీ బ్రహ్మ విష్ణువులు అడిగి కొద్ది నిరాశకు గురైన తన కోరిక తీర్చగలిగే తీరుతుందన్న భరోసాను పొందగలిగాడు. దాంతో అతని ఉత్సాహం రెట్టింపయింది. అదే సంతోషం కైలాసం వైపునకు తన పయనాన్ని సాగిస్తాడు మార్కండేయుడు. ఈ కథ వింటున్నారు కాబట్టి ఈ కథలో మా అర్థాన్ని మీకు నేను చెప్పాను. సంకల్పం అనేది మనలో ఎప్పుడూ కూడా ఉత్సాహాన్ని నింపాలి. మనలో ఆశ అనేది పెంచాలి, నమ్మకం పెంచాలి. మన మనసుల్లో చిత్తశుద్ధి అనేది ఉండాలి. దాని గురించి ఈ శివపురాణం విని ఆ నాయనికి ఒక్క చెమ్ము నీళ్లతో అభిషేకం చేసి 2 బిల్వపత్రాలు అంటే మారేడు దళాలని సమర్పించి ఆ నాయన్ని హరహర శంభో శంకర అని లేకపోతే ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం జపిస్తూ ఆ నాయన్ని కోరుకొని అభిషేకం చేసిన నీటిని మనం తీర్థంగా స్వీకరించామంటే కనుక కంపల్సరిగా ఎంతటి అనారోగ్యమైనా మనలో నుంచి తీసివేసే అంతటి శక్తి ఆయన బోలాశంకరుడు. కాబట్టి మీకు తెలియచేస్తున్నానండి. ఇది చాలామందికి జరుగుతుంది కాబట్టి మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ ఛత్తీస్గఢ్ గ్రామంలో ఎంతమందో చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి చేసి మీరు ఒక్కొక్కటి బాగుపడాలన్నదే మా సంకల్పం. నచ్చినైతే నా వీడియో నచ్చినట్టయితే కనుక ఈశ్వరుడు దయ వల్ల నాకు చేస్తున్నానని అనుకోకుండా ఈశ్వరుడు కథ వింటున్నారు కాబట్టి ఇంతటి అనుభూతిని చెందుతున్నారు కాబట్టి ఆ ఈశ్వరుడు పేరుతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే అందరికీ షేర్ చేయండి. ఏదైనా మీరు అడగాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేసినా కూడా నేను కంపల్సరిగా మీకు రిప్లై పంపిస్తాను. ఓం శ్రీ ఈశ్వరే పరమేశ్వరే తండ్రి నాయన ఓం నమ శివాయ.